వెల్కమ్ టు CRB9 న్యూస్. కలకత్తాలో జూనియర్ డాక్టర్ పై జరిగిన దాడిని ఖండిస్తూ విశాఖ జిల్లాలోని విశాఖ KGH హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ల ధర్నా. గతంలో ఢిల్లీలో జరిగినటువంటి రేప్ కేసులో 2013 నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చినా ఆడవారిపైన దాడులు ఆగడం లేదు అని, డాక్టర్లను దేవుళ్లుగా భావించే సమాజంలో డాక్టర్లకే రక్షణ లేకపోతే ఎలా అంటూ జూనియర్ డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. కలకత్తాలో డ్యూటీలో ఉన్న డాక్టర్పై ఇంత దారుణంగా దాడి చేసి అమానుషంగా రేప్ చేసి చంపేయడం దారుణమని జూనియర్ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాగే కొనసాగితే నైట్ డ్యూటీ చేసే మహిళ డాక్టర్లకు రక్షణ కల్పించేది ఎవరు అంటూ ఇకనైనా నిర్భయ చట్టాలు లాంటి బలమైన చట్టాలను తీసుకువచ్చి మాకు తగు రక్షణ కల్పించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు కలకత్తాలో జరిగిన విషయం తీసుకుంటే, ఆ అమ్మాయి నైట్ టైం వర్కింగ్ ప్లేస్లో హాస్పిటల్లో పడుకుని ఉండగా ఒక వ్యక్తి లోపలికి ఎంటర్ అయ్యి అతి దారుణంగా హింసించి రేప్ చేసి చంపడం జరిగింది. ఇలాంటి ఏ దారుణం ఏదైతే ఉందో అది వర్క్ ప్లేస్లో జరగడం మా అందరికీ చాలా భయాందోళన కలిగిస్తున్నాయి. ఒక డాక్టర్ అనే కాదు, మేము కో డాక్టర్గా మా సపోర్ట్ని మేము అందిస్తున్నాం. కానీ ఇది ఒక అమ్మాయికి జరిగిన అన్యాయం కాబట్టి మేము మిగతా ఒక భారత పౌరుడిగా ప్రతి ఒక్కరికి ఈ బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరూ ఆ అమ్మాయికి సోషల్ మీడియాలో కానీ ఏదో విధంగా వాళ్ళు చేయాల్సిన సపోర్ట్ని వాళ్ళు అందించాలి. అండ్ ఈ విషయం మీద ఒక మనిషిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. కానీ అందులో ఇంకా మిగతా విచారణ జరిపి అందులో ఇన్వాల్వ్ అయి ఉన్న వేరే వాళ్ళని కూడా తగిన యాక్షన్ తీసుకోవాలని మేమందరం మా డిమాండ్స్ అండ్ మేమందరం కోరుకుంటున్నాం. ఇమీడియట్గా ఏదో ఒక యాక్షన్ అయితే వాళ్ళ మీద తీసుకోవాలి. ఇప్పుడు అక్కడ జరిగింది వర్క్ ప్లేస్ లో జరగటం వల్ల అది కూడా ఆ మనిషి ఒక పోలీస్ సివిక్ వాలంటీర్, అంటే భద్రత కల్పించాల్సిన వాళ్ళే ఆ అమ్మాయి భద్రత భంగం కలిగించారు. కాబట్టి ఎవరికైనా భయం ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉందో పక్కన పెడితే ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయం మాలో అందరికీ ఆందోళన కలిగించింది. ఒకటి, ప్రతి ఒక్కరికి ఫస్ట్ అవేర్నెస్ తీసుకురావాలి. అంటే ఒక మనిషి చాలా చట్టాలు వస్తున్నాయి. ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగితే చాలా చట్టాలు వస్తున్నాయి. కాకపోతే ఏ చట్టము ఆపలేకపోతుంది. ఒక మనిషిని అత్యాచారం చేస్తే ఇది జరుగుతుంది అన్న భయం లేకపోతేనే ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి ఫస్ట్ అందరికీ అవేర్నెస్ తీసుకురావాలి. వాళ్ళల్లో ఆ చట్టం అన్నది ఒక మనిషిలో భయం తెచ్చిన రోజే ఆ చట్టం సక్సెస్ అయినట్టు. కాబట్టి చట్టాలు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి, ప్రజలందరికీ అవేర్నెస్ ఉండాలి అన్నది మేమందరం కోరుకుంటున్నాం. తెలిసే ఉంటుంది, కలకత్తాలో జరిగిన అవాంఛనీయ ఘటన. మా PG డాక్టర్ మీద ఒక పోలీస్ సిబ్బంది అరచకంగా రేప్ చేసి చంపబడింది. సో దాన్ని ఖండిస్తూ మేమందరూ ర్యాలీ చేస్తున్నాం. తనకు న్యాయం జరిగేంత వరకు మా మెడికల్ ఫ్రెటర్నిటీ అందరికీ న్యాయం జరిగేంత వరకు మేమందరూ ఇలా రోడ్డు మీదే ఉంటాం. అన్ని OP సర్వీసెస్, ఎమర్జెన్సీ సర్వీస్ కూడా తొందరలో ఆపేస్తాం.
అంటే గతంలో నిర్భయ చట్టం కింద వాడిని ఎవరైతే చేశారో వాడిని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. అదే కాకుండా ఆల్మోస్ట్ అందరూ మెడికల్ ఫ్రెటర్నిటీకి ఒక యాక్ట్ తీసుకురావాలి. మాకు కామన్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి కావాలి. ఎస్, థ్యాంక్ యూ. మా ప్రైమరీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డిమాండ్, మేము పనిచేస్తున్న చోట, మేము ప్రాణాలను కాపాడుతున్న చోట మా ప్రాణాలకు రక్షణ కల్పించాలి. ఆ ఒక్క పదమే మేము చెప్తున్నాము. మా మీద జరిగే దాడుల్ని గవర్నమెంట్ వద్దని చెప్పాలి, వాటిని ఖండించాలి అండ్ వాటిని ఇమీడియట్గా ఏదైనా ఐదర్ జైల్లో పెట్టాలి లేదంటే ఫైన్ వేయాలి. జనాలకి కూడా ఎడ్యుకేషన్ ఉండాలండి. దట్ డాక్టర్స్ ఎవరైతే ప్రాణాలు కాపాడుతున్నారో వాళ్ళని ప్రాణాలు తీయకూడదు, వాళ్ళని హింసించకూడదు అనేసి మేము కోరుకుంటుంది ఒక్కటే, సెక్యూరిటీ, అంతే. అంటే ఇప్పుడు మీరు ప్రాణాలు రక్షించే డాక్టర్లు మీరు ఇలా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు. దానివల్ల ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి చాలా మంది పేద ప్రజలు వస్తున్నారు, వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మేము ప్రస్తుతానికి స్ట్రైక్ చేస్తున్నది ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏమీ ఆపలేదండి. మేము డాక్టర్స్గా మాకు మనుషుల ప్రాణాల మీద చాలా చాలా ఎక్కువ మక్కువ ఉంటుంది. సో మేము ఎమర్జెన్సీ సర్వీసెస్ ఈరోజు ఒక్కటి కూడా ఆపలేదు. సమస్తం జరుగుతున్నాయి కేజీహెచ్లోని. మేము ఆపింది అకాడమిక్ యాక్టివిటీస్ అండ్ ఓపీ యాక్టివిటీస్ మాత్రమే ఆపాము. ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళు కేజీహెచ్ క్యాజువాలిటీకి వచ్చి చూపించుకోవచ్చు. అక్కడ డాక్టర్స్ ఇంకా ఉన్నారు, ఇంకా పనిచేస్తున్నారు. మేము పేషెంట్స్కి హానికరంగా అయితే మాత్రం ఏమీ చేయట్లేదు. బట్ మా హక్కుల కోసం మేము ఎప్పుడైనా పోరాడకపోతే ఇంకెప్పుడు చేస్తాం. జరిగింది చిన్న విషయం కాదండి మేము కామ్గా ఉండడానికి. సో మేము ఖచ్చితంగా దీనికోసం పోరాడాలి. థ్యాంక్ యూ.